అందరికీ నమస్కారం. నా పేరు బారి శ్రీశైలం. మాది లచ్చుగూడెం గ్రామ పంచాయతీ, మండలం కనగల్లు, జిల్లా నల్లగొండ. అదే నియోజకవర్గంలో ఇప్పుడు నల్గొండ నియోజకవర్గం మా ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకరెడ్డి వాళ్ళే మంత్రిగా కొనసాగుతున్నారు. నాది 10th క్లాస్, మా విద్యాభ్యాసం 10th క్లాసు. మా చిన్న ఊరు మొన్న గ్రామ పంచాయతీ విడిపోయినప్పుడు నుంచి మాది చిన్న ఊరు, 660 ఓట్లు. దానికి నాకు ఓటు వచ్చిన కాంచి మన కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్కే ఓటేసినాం. మా ఊరిలో నేను రాజకీయం రావాలని కొంతమంది పెద్ద పెద్ద నాయకులు ఊరిని అదే డెవలప్ లేకుండా అలాగే ఉంచుతారు. దానికి ఏంది ఈ ఊరు డెవలప్ అవుతలేదని, మనం రాజకీయంలోకి పోతేనే డెవలప్ అవుతుందని ఊరుకు అండగా నిలబడాలి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ చిన్న వయసులోనే నేను రాజకీయంలోకి పోయి ఆ టైంలో సారు కష్టకాలంలో ఉండు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో నుంచి వారే ఉండ్రు. అప్పుడు సారు ఎమ్మెల్యేగా ఉండు కానీ ఏమీ పరిస్థితి బాగాలేక ఏం చేయలేకపోయిండు. అలాంటి కాలంలో మేము సారుకు అండ ఉన్నాం. 2018లో మళ్ళీ సారుకు అండ ఉండి మా ఊర్ల నుంచి బీఆర్ఎస్ ఒక జిల్లా నాయకులు ఉండ్రు. బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ని కాల్ చేయాలని చాలా పట్టుబట్టిర్రు. లచ్చుగూడెంలో కాంగ్రెస్ అనేది లేదని అన్నారు. అలాంటి టైంలో మేము ఉన్నాం అని మొత్తం 30 మంది పోరాగాళ్ళం ఏకమై దానికి నిలబడి సార్కు అండగా ఉంచి సార్ని పిలిపించి మా ఊరిని డెవలప్ చేయండి సార్, మీకు మేము అండ ఉంటాం, ఎవరిని అవసరం లేదని మేము నిలబడి ప్లాంట్ పెట్టించినాం. ఇక్కడ సార్ని పిలిచి ఈ చిన్న చిన్న పనులు, డ్రైనేజీలు, ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా కానీ మేము అండగుండి ఏ కార్యకర్తకైనా కష్టం వచ్చినా బీఆర్ఎస్ హయాంలో మీరు ఇట్రాన్రా వాళ్ళు ఏం చేయలేరు అన్నా కానీ మేము నిలబడి ప్రతి కార్యకర్తను కాపాడుకొని 2018లో నుంచి 2023 దాకా ప్రతి కార్యకర్తను కాపాడుకొని వాళ్ళని సార్కు అండ ఉంటామని నిలబడి 2018లో నేను కూడా సర్పంచ్గా పోటీ చేసి చాలా మానసికంగా ఇబ్బందులు పెట్టిండ్రు. అవన్నీ తట్టుకొని ఆ మానసిక ఇబ్బందులన్నీ కొట్టేసి స్టేషన్కైనా ఎటు పోరగాళ్ళు పోయినా కానీ అందరిని తీసుకొచ్చుకొని నా ఎంట తిప్పుకొని 2023లో బాజీ మెజార్టీ వాళ్లకు ఫస్ట్ మేము 208 ఓట్లు వచ్చినాయి 2018లో. మాకు కాంగ్రెస్కు వాళ్ళకు 300 వచ్చినాయి, బీఆర్ఎస్కు 300 వచ్చినాయి. అలాంటి దాన్ని 2023లో వాళ్ళకు 130 వస్తే మాకు 220 ఓట్లు సంపాదించుకొని మెజార్టీ తీసుకొచ్చుకున్నాం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్కు 130 వచ్చినాయి, అదే కాంగ్రెస్కు 220 ఓట్లు తీసుకొచ్చుకోగలిగినాం మేము మెజార్టీతోటి. మాకు ఆ మెజార్టీ రావడం వల్ల సారు మళ్ళీ పిలిచి ఇదే రేపు ఎంపీ ఎలక్షన్లో కూడా మనం ఇదే దాన్ని కొనసాగాలని చెప్పిండు. ఆ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి భారీ మెజార్టీతో మీ బూత్ స్థాయిల నుంచి భారీగా మెజార్టీ రావాలి, భారీ మెజార్టీ 2 లక్షల మెజార్టీతో గెలుస్తుండని మేము కూడా ఇంటింటి ప్రచారం చేసినాం. ఇప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళంతా ఏం చేస్తుర్రు, మేము ఎట్లా మేము గెలవలేమన్న ఉద్దేశంతో మందు, డబ్బు విచ్చలవిడిగా పంచాలనే ప్రయత్నం చేస్తుర్రు. అవన్నీ తీసుకోండి. పోయిన సంవత్సరము మన దగ్గర దోసుకున్న డబ్బులే కేసీఆర్. అవన్నీ తీసుకొని మన హస్తం గుర్తుకు ఓటేసి మన రాహుల్ గాంధీకి 400 సీట్లు రావాలని మనమందరం కోరుకొని మన ఎంపీ అభ్యర్థులని 16కు 14 సీట్లు రావాలని 16కు 14 సీట్లు రావాలి. ఆడ రాహుల్ గాంధీకి 400 పైచిలకు సీట్లు వస్తే మనకి ఇంకా చాలా పనులు అవుతాయి. కాంగ్రెస్ నుంచి వచ్చే పథకాలు 6 గ్యారెంటీలే కాదు, ఇంకా చాలా రాహుల్ గాంధీ సార్ తోటి మన సీఎం రేవంత్ రెడ్డి సార్ కొట్లాడి ఇక్కడికి ఏ పనులైనా మన నియోజకవర్గంలో మన మంత్రులు ఉండరు, వాళ్ళ మంత్రులు ఏ పనైనా కానీ మనం పని చేస్తే మన మంత్రులు మనకు 10ంతలు పని చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్కి నా యొక్క చిన్న మనవి, దయచేసి మీ ఓటును అమ్ముకోకండి. మీ ఓటును అమ్ముకుంటే మాత్రం ప్రశ్నించలేము, అభివృద్ధి చేయలేము. ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించగలరని స్వచ్ఛందంగా డబ్బు మద్యం తీసుకోకుండా
మన కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మనం ఇంకా అభివృద్ధి చేసుకుంటామని మీ అందరికీ మనవి. ఖచ్చితంగా రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నన్ను సర్పంచ్గా పోటీ చేయమని మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గౌరవ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అవకాశం ఇస్తే ఖచ్చితంగా సర్పంచ్గా పోటీ చేస్తా, గెలుస్తా, మా గ్రామ పంచాయతీ ప్రజలకి సేవ చేస్తా. అందరికీ ధన్యవాదాలు.